హలో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కాన్సెప్ట్ ఆఫ్ ట్రేడ్, టైప్స్ ఆఫ్ ట్రేడ్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో మీరు చూస్తున్నారు నవీన్ అకౌంట్స్ అకాడమీ. సో మన ఛానల్లో వచ్చేసి జూనియర్ కామర్స్ థియరీ టాపిక్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంట్లో ఈరోజు మనం ఈ వీడియోలో కాన్సెప్ట్ ఆఫ్ ట్రేడ్, టైప్స్ ఆఫ్ ట్రేడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకు ట్రేడ్ అంటే ఏంటి? సో trade is nothing but trade is a branch of commerce. It connects with buying and selling of goods and services. సో సింపుల్గా చూసుకున్నట్లయితే ట్రేడ్ అనేది ఏంటంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నమాట. తర్వాత an individual who does trade is called a trader. అంటే ట్రేడ్ చేసే వాళ్ళని మనం ఏమంటాం? ట్రేడర్ అంటాం. ట్రేడర్ ట్రాన్స్ఫర్ ద గూడ్స్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ టు ద కన్జ్యూమర్. ట్రేడర్ ఏం చేస్తాడంట? ప్రొడ్యూసర్ నుంచి కన్జ్యూమర్కి ప్రొడక్ట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇక్కడ ట్రేడ్లో వచ్చేసి మెయిన్గా మీరు ఈ 3 పాయింట్స్ని ఫోకస్ చేయండి. నేను ఎక్కడైతే రీడింగ్ ఇస్తున్నానో దాన్ని మాత్రమే ఫోకస్ చేయండి, అది మాత్రమే నోట్స్గా తయారు చేసుకోండి. తర్వాత కంటిన్యూయేషన్లో చూసుకుంటే ట్రేడ్ మే బీ క్లాసిఫైడ్ ఇంటూ హోమ్ ట్రేడ్ అండ్ ఫారెన్ ట్రేడ్. ఓకేనా? ట్రేడ్ ఎన్ని టైప్స్ అంట? 2 టైప్స్. నెంబర్ 1 హోమ్ ట్రేడ్, నెంబర్ 2 ఫారెన్ ట్రేడ్. ఓకే, సో హోమ్ ట్రేడ్ again subdivided into wholesale trade and retail trade. Similarly, foreign trade is subdivided into import, export and entrepot trade. సో మీరు ఫోకస్ చేస్తే ఫస్ట్ వచ్చేసి ట్రేడ్ 2 టైప్స్ అంట. ట్రేడ్ వచ్చేసి 2 టైప్స్ కాబట్టి హోమ్ ట్రేడ్, ఫారెన్ ట్రేడ్. మళ్ళీ హోమ్ ట్రేడ్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. హోమ్ ట్రేడ్ అగైన్ సబ్డివైడెడ్ హోల్సేల్ అండ్ రీటైల్. మళ్ళీ ఫారెన్ ట్రేడ్ చూడండి, ఫారెన్ ట్రేడ్ కూడా మళ్ళీ సబ్డివైడెడ్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అండ్ ఎంట్రీపోర్ట్. సో వీటి గురించి మనం ఒకసారి డెప్త్గా చూద్దాం. సో ఫస్ట్ మనం హోమ్ ట్రేడ్ గురించి డిస్కస్ చేసుకుంటే, హోమ్ ట్రేడ్ గురించి మనకి ఏం చెప్పారు ఇక్కడ చూడండి. హోమ్ ట్రేడ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ డొమెస్టిక్ ట్రేడ్ ఆర్ ఇంటర్నల్ ట్రేడ్. సో హోమ్ ట్రేడ్ని మనం ఏమంటామంట? డొమెస్టిక్ ట్రేడ్ అనొచ్చు, ఇంటర్నల్ ట్రేడ్ అని కూడా అనొచ్చు. హోమ్ ట్రేడ్ ఈజ్ క్యారీడ్ ఆన్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ఏ నేషన్. అంటే ఒక కంట్రీ లోపల మాత్రమే, బౌండరీ లోపల మాత్రమే ట్రేడ్ జరుగుతుందన్నమాట. ఒక కంట్రీ లోపల, ఇప్పుడు మనం ఇండియా తీసుకున్నట్టయితే ఇండియా లోపల మాత్రమే, బౌండరీ లోపల మాత్రమే క్యారీ అవ్వడం జరుగుతుంది. సో బోత్ ద బయ్యర్ అండ్ సెల్లర్ బిలాంగ్స్ టు ద సేమ్ కంట్రీ. సో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇంకా హోమ్ ట్రేడ్ అనేది ఏంటంటే ఒక కంట్రీ బౌండరీ లోపల మాత్రమే బయింగ్ అండ్ సెల్లింగ్ జరిగితే దాన్ని మనం ఏమంటాం? హోమ్ ట్రేడ్ అంటాం. హోమ్ ట్రేడ్ అగైన్ ఈస్ 2 టైప్స్, హోల్సేల్ ట్రేడ్ అండ్ రీటైల్ ట్రేడ్. హోమ్ ట్రేడ్ మళ్ళీ ఎన్ని టైప్స్? 2 టైప్స్, హోల్సేల్ ట్రేడ్, రీటైల్ ట్రేడ్. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి? హోల్సేల్ ట్రేడ్. హోల్సేల్ ట్రేడ్ అంటే ఏంటి? ఇట్ ఇంప్లైస్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. చూడండి, లార్జ్ క్వాంటిటీస్లో బయింగ్ అండ్ సెల్లింగ్ చేసే వాళ్ళని మనము చేస్తే దాన్ని ఏమంటామంటే హోల్సేల్ ట్రేడ్ అంటామన్నమాట. అంటే బయింగ్ సెల్లింగ్ లార్జ్ క్వాంటిటీలో ఉండాలి. ట్రేడర్ హూ ఎంగేజెస్ దెమ్సెల్ఫ్ ఇన్ హోల్సేల్ ట్రేడ్ ఆర్ కాల్డ్ హోల్సేలర్. సో ఈ హోల్సేల్ ట్రేడ్ చేసే వాళ్ళని ఏమంటాం మనం? హోల్సేలర్ అంటామన్నమాట. సో హోల్సేల్ సర్వీస్ యాజ్ ఏ కనెక్ట్ లింక్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్ అండ్ రీటైలర్. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే హోల్సేలర్ వచ్చేసి ఎవరెవరికి లింక్ కనెక్ట్ చేస్తాడు? ప్రొడ్యూసర్కి, రీటైలర్కి మధ్యలో కనెక్ట్ ఉంటుందన్నమాట. అంటే హోల్సేలర్ ఏం చేస్తాడు? ప్రొడ్యూసర్ నుంచి ప్రొడక్ట్స్ కొనుక్కొని రీటైలర్కి అమ్ముతాడనమాట. సో హోల్సేలర్ ఈజ్ ద లింక్, connects the link between producer and retailer. This is wholesale trade. Now the continuation, retail trade.
What is retail trade? It involves buying and selling of goods in small quantities. మీరు అబ్జర్వ్ చేస్తే హోల్సేల్ ట్రేడ్ అనేది లార్జ్ క్వాంటిటీస్ ఉంటుంది, రీటైల్ ట్రేడ్ అనేది స్మాల్ క్వాంటిటీస్లో ఉంటుంది. సో జనరల్గా మనం రీటైల్ ట్రేడ్ అనేది ఎలాంటి బిజినెస్ చేస్తుంటుంది, స్మాల్ క్వాంటిటీలో మాత్రమే బిజినెస్ని రన్ చేస్తారనమాట. సో ట్రేడర్స్ ఎంగేజ్డ్ ఇన్ ద రీటైల్ ట్రేడ్ ఆర్ కాల్డ్ రీటైలర్స్. సో రీటైల్ ట్రేడ్ చేసే వాళ్ళని మనం ఏమంటాం, రీటైలర్స్ అంటాం. హోల్సేల్ ట్రేడ్ చేసే వాళ్ళని ఏమంటాం, హోల్సేలర్స్ అంటాం. ఓకేనా. సో రీటైలర్స్. సో దే సర్వ్ యాజ్ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ హోల్సేలర్స్ అండ్ కన్జ్యూమర్స్. సో వీళ్ళు హోల్సేలర్కి కన్జ్యూమర్కి మధ్యలో లింక్. ఇది కన్జ్యూమర్, ప్రొడ్యూసర్ కాదు, ఇది కన్జ్యూమర్. హోల్సేలర్కి కన్జ్యూమర్కి మధ్యలో రీటైలర్ అనేవాడు లింక్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో రీటైల్ ట్రేడ్ ఈజ్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్. సో రీటైల్ ట్రేడ్ అనేది ఫైనల్ స్టేజ్, ఎందుకంటే ఇక్కడ నుంచి కస్టమర్కి ప్రోడక్ట్ అనేది వెళ్ళిపోతుంది. కస్టమర్ ఈజ్ ద ఫైనల్ యూజర్. దిస్ ఈజ్ హోమ్ ట్రేడ్. A continuation of the topic, foreign trade, one of the most important. What is foreign trade? It refers to buying and selling of goods and services between two or more countries through international airports and seaports. So buying and selling of goods and services between two or more countries అంటే ఒక కంట్రీ అమ్మితే ఇంకొక కంట్రీ కొనుక్కుంటుంది. సో అట్లా బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది 2 కంట్రీస్ మధ్యలో జరిగిందనుకోండి, దాన్ని మనం ఫారెన్ ట్రేడ్ అంటామన్నమాట. సో ఫారెన్ ట్రేడ్ ఈజ్ అగైన్ మే బీ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. ఓకే, ఫారెన్ ట్రేడ్ మళ్ళీ 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఎక్స్పోర్ట్ ట్రేడ్, ఇంపోర్ట్ ట్రేడ్, ఎంట్రీపోర్ట్ ట్రేడ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్? ఇట్ మీన్స్ ద సేల్ ఆఫ్ గూడ్స్ టు ఫారెన్ కంట్రీస్. What is for export trade? It means the sale of goods to foreign countries. ఫారెన్ కంట్రీస్కి మనం ప్రోడక్ట్స్ అమ్మితే దాన్ని ఫారెన్ ట్రేడ్ అంటాం. మనకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది ఇక్కడ. ఇండియా ఎక్స్పోర్ట్స్ టీ టు ద యునైటెడ్ కింగ్డమ్. ఇండియా అనేది యూకేకి టీని సప్లై చేసింది అనుకోండి, అది ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటారనమాట. తర్వాత ఇంపోర్ట్ ట్రేడ్ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు ద పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్. అంటే వేరే కంట్రీ నుంచి మనం పర్చేస్ చేస్తే దాన్ని ఇంపోర్ట్ ట్రేడ్ అంటారనమాట. ఎగ్జాంపుల్, ఇండియా బై పెట్రోల్ ఫ్రమ్ ఇరాన్. సో ఇండియా ఏం చేస్తుందంటే ఇరాన్ నుంచి పెట్రోల్ కొనుక్కుంటుంది. ఇది మనకేమవుతుంది? ఇంపోర్ట్ ట్రేడ్. అంటే మనం వేరే కంట్రీకి అమ్మితే ఎక్స్పోర్ట్ ట్రేడ్, మనం వేరే కంట్రీ నుంచి కొనుక్కుంటే ఇంపోర్ట్ ట్రేడ్. తర్వాత ఎంట్రీపోర్ట్ ట్రేడ్. ఇది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎంట్రీపోర్ట్ ట్రేడ్ అనేది. వాట్ ఈజ్ ఎంట్రీపోర్ట్ ట్రేడ్? Importing goods from one country for the purpose of exporting them to another country is called ఎంట్రీపోర్ట్ ట్రేడ్. వెరీ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. చూడండి, ఇంపోర్టింగ్ గూడ్స్ ఫ్రమ్ వన్ కంట్రీ, ఒక కంట్రీ నుంచి మనం ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి? ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ దెమ్ టు అనదర్ కంట్రీ. అంటే వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడానికి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఎంట్రీపోర్ట్ ట్రేడ్ అంటాం. జనరల్గా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే, ఇప్పుడు మనము ఒక కంట్రీ నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం అనుకోండి, కొనుక్కుంటాం. ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని మార్చి లేదా అలాగే ఇంకో కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే మనం ఒక కంట్రీ నుంచి కొని అదే ప్రోడక్ట్ని ఇంకో కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలన్నమాట. సో దాన్ని మనం ఎంట్రీపోర్ట్ ట్రేడ్ అంటాం. అయితే ఈ ఎంట్రీపోర్ట్ ట్రేడ్ని మనం ఇంకో పేరు ఏంటంటే రీఎక్స్పోర్ట్ ట్రేడ్ అని కూడా అంటాం అనమాట. ఏమంటాం? రీఎక్స్పోర్ట్ ట్రేడ్. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ ట్రేడ్, టైప్స్ ఆఫ్ ట్రేడ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ఇన్ ద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సో దిస్ ఇస్ 5 మార్క్స్ క్వశ్చన్. ఇది 5 మార్క్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. స్టేట్ ద టైప్స్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. ఓకే, సో ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ ట్రేడ్, జస్ట్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ goods and services. Trade again divide into 2 types, home trade and foreign trade. Home trade within the boundaries of a nation, foreign trade between 2 countries. Okay, home trade divide into 2 types, wholesale trade, retail trade. Foreign trade divide into 3 types, export trade, import trade and ఎంట్రీపోర్ట్ ట్రేడ్. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూసుకోండి. ఇక్కడ ట్రేడ్ ఈజ్ డివైడ్ ఇంటూ 2 types, హోమ్ ట్రేడ్, ఫారెన్ ట్రేడ్.
Home trade divide into 2 types: wholesale trade, retail trade. Foreign trade divide into 3 types: export trade, import trade, entrepot trade. This is concept of trade. Thank you for watching.